వచ్చే నెల 2వ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌజ్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీడు భూములకు నీళ్లందిస్తామని స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల బృందం మొదట కాళేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రధాన రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు భారాస నాయకులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ బృందం కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో నాయకులను సన్మానించి వేదాశీర్వచనం అందించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు గోదావరి పుష్కరఘాట్ తీరం వద్దకు చేరుకుని అక్కడ వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరమ్మకు సారే చీరే సమర్పించారు. కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీఆర్ఎస్ నాయకుల బృందం కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్ హౌస్ లు ఆన్ చేయాలన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని, తెలంగాణలో కరువు అనే మాట వినబడొద్దని ఈ ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదని, కానీ గతంలో నీటి సమస్య ఉండేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్యపు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా దాన్ని కూడా మా కళ్ళారా చూసాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని రైతులు బాగుండాలని ప్రార్థించి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి, ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకటి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌస్ వెంటనే నడిపితే మేము అడిగినాం, పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తుకోవచ్చు. వీడికెళ్ళి పై దాకా 3 పోతే ఆడికెళ్ళి 2, రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది. కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళున్నారు. నీళ్లున్నాయి, బటన్ నొత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి. మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకుపోవచ్చు. వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు,